ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్తో పాటు డ్రాగన్ కంట్రీని కూడా గట్టిగానే వణికించింది. PL-15 క్షిపణులు తుస్సుమనడం, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తేలిపోవడం వంటి పరిణామాలు పాకిస్తాన్ కంటే చైనానే భయపడ్డాయి. దీంతో వ్యూహం మార్చి ఎప్పట్లాగే భారత మిలిటరీ సీక్రెట్స్ తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది బీజింగ్. అందుకోసం తన అత్యాధునిక నిఘా నౌకను ఇండియన్ ఓషన్లోకి పంపింది. ఈ నౌక లక్ష్యం INS విక్రాంత్ సహా భారత యుద్ధ నౌకల సీక్రెట్స్ తెలుసుకోవడమే అని రక్షణ నిపుణులు అనుమానిస్తున్నారు. ఇంతకు భారత సముద్ర జలాల్లోకి చైనా పంపించిన స్పై షిప్ టార్గెట్స్ ఏంటి? భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందం ముగియబోతున్న సమయంలోనే నిఘా నౌకను ఎందుకు పంపినట్టు? విక్రాంత్ జలంతర్గాముల రహస్యాలు అంత ఈజీగా చైనా చేతికి చిక్కుతాయా? లెట్స్ వాచ్. ఇండియన్ ఓషన్లోకి మరోసారి డ్రాగన్ స్పై షిప్ ఎంట్రీ. విక్రాంత్ సబ్మెరైన్ల రహస్యాలు తెలుసుకోవడమే టార్గెట్. ఆపరేషన్ సింధూర్ డ్రాగన్ కంట్రీ చైనాను భయపెట్టిందా? ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, రక్షణ రంగంలో అగ్రరాజ్యంతోనూ ఢీ అనే స్థాయి. మేం డిసైడ్ అయితే ఇండియాను 2 రోజుల్లో మట్టి కర్పిస్తామని కాన్ఫిడెన్స్. ఈ లెక్కలతోనే గల్వాన్లో రెచ్చిపోయారు. తవాంగ్లో కయ్యానికి దిగారు. ఆ 2 సందర్భాల్లో ఇండియన్ ఆర్మీ తరిమి కొట్టింది. అయినప్పటికీ భారత్ అంటే చైనాకు చిన్నచూపే. అందుకు ఏకైక కారణం ఇండియా కంటే అనే విషయాలు మెరుగ్గా ఉన్నామన్న తలపొగరే. కానీ ఆ తలపొగరును ఆపరేషన్ సింధూర్ దించేసింది. ఒకే దెబ్బతో పాకిస్తాన్తో పాటు డ్రాగన్ కంట్రీని కూడా ఓడించింది భారత్. అది కూడా మామూలుగా కాదు. మరోసారి భారత్ వైపు కన్నెత్తి చూసే సాహసం చెయ్యకుండా దెబ్బ కొట్టింది. వార్ వన్ సైడ్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తూ విధ్వంసాన్ని సృష్టించింది. విధ్వంసం జరిగింది పాకిస్తాన్లోనే అయినా రిజల్ట్ మాత్రం బీజింగ్లోనూ రిపీట్ అయింది. ఎందుకంటే పాకిస్తాన్ వాడిన ఆయుధాల్లో అత్యధికం చైనావే కాబట్టి. ఇక్కడే డ్రాగన్ కు క్లియర్ కట్ క్లారిటీ వచ్చింది. రక్షణ పరంగా భారత్ కంటే ఎన్నో రెట్లు వెనుకబడి ఉన్నామన్న రియాలిటీని అర్థం చేసుకుంది. వెంటనే స్పై షిప్ ను సీన్లోకి దించింది. డాయంగ్ ఈ హవో ఇండియన్ ఓషన్లోకి ఎంట్రీ ఇచ్చిన డ్రాగన్ స్పై షిప్ ఇదే. భారత జలాలకు సమీపంలో ఈ నిఘా నౌకను గుర్తించారు. ఇది పాక్ చైనా బంధాన్ని మరోసారి బయటపెట్టిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. డ్రాగన్ నిఘా నౌక ఇండియన్ నేవీ కదలికల్ని, జలాంతర్గాముల సమాచారాన్ని సేకరించే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. INS విక్రాంత్ సహా భారత యుద్ధ నౌకల కదలికల్ని పసిగట్టేందుకు ఈ నౌకలోని సెన్సర్లు ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు. నౌకలోని అత్యాధునిక సెన్సర్లు INS విక్రాంత్తో పాటు భారత యుద్ధ నౌకలు ఎక్కడికి వెళుతున్నాయనేది గుర్తించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అందులోని అత్యాధునిక హైడ్రోగ్రాఫిక్ పరికరాల సహాయంతో భారత కదలికల్ని, నిఘా సామర్థ్యాన్ని, రెస్పాన్స్ స్పీడ్, సబ్మెరైన్ల జాడను చైనా పసిగట్టే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. నిజానికి చైనా నిఘా నౌకలు హిందూ మహాసముద్రంలోకి రావడం ఇదే తొలిసారి కాదు. 2024లో యువాన్ వాంగ్ 6 వంటి నౌకల్ని చైనా ఆ ప్రాంతంలోకి తరలించింది. కానీ ఇప్పుడు రావడం వెనుక పెద్ద కుట్రలే ఉన్నాయన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. డాయంగ్ ఈ హవోను ఇండియన్ ఓషన్లోకి పంపడం ద్వారా 2 విషయాల్లో చైనా క్లారిటీ ఇచ్చింది. ఒకటి, తన మద్దతు పాకిస్తాన్కు ఉందని స్పష్టం చేసింది. రెండోది, భారత నేవీని సవాల్ చేయాలని డిసైడ్ అయినట్టు ఇండైరెక్ట్ గా చెప్పింది. మొదటి విషయానికొస్తే కీలకమైన నిఘా సమాచారాన్ని సేకరించి పాకిస్తాన్కు అందించడమే చైనా చర్యల వెనుక అసలు ఉద్దేశం కావచ్చు. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. అది కొనసాగుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. పైగా ఇండియన్ నేవీ పాకిస్తాన్లోని కరాచీ పోర్టును రౌండప్ చేసి రెడీగా ఉంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా తాము INS విక్రాంత్ యుద్ధ నౌక సహా 36 షిప్పులతో పాకిస్తాన్లోని కరాచీ పోర్టును దిగ్బంధించామని భారత నేవీ అధికారులు ఇటీవలే తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో పాక్పై తాము త్రిముఖ ఒత్తిడి వ్యూహాన్ని ప్రయోగించామని నావికాదళ అధికారులు తెలిపారు. కరాచీ పోర్టు లక్ష్యంగా మోహరించిన 36 ఫ్రంట్ లైన్ నావికాదళాల్లో బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన 7 డిస్ట్రాయర్లు, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణులు, వరుణాస్త్ర హెవీ వైట్ టార్పెడోలు ఉన్నాయని చెప్పారు. వీటిలో కొత్తగా ప్రవేశపెట్టిన INS తుషిల్తో సహా 7 స్టెల్త్ గైడెడ్ క్షిపణి యుద్ధ నౌకలు సైతం ఉన్నట్టు తెలిపారు.
మరోవైపు ఐఎన్ఎస్ విక్రాంత్ బ్రహ్మోస్ క్షిపణులతో కరాచీ పోర్టును దిగ్బంధించడం వల్ల పాక్ నావికాదళం సమర్థవంతంగా ప్రతిస్పందించలేకపోయిందని అధికారులు చెప్పారు. కేవలం పోర్టుకే పరిమితం కావలసి వచ్చిందన్నారు. ఈ ఉద్రిక్తకర పరిస్థితుల వేళ అంతర్జాతీయ వాణిజ్య నౌకలు తమ దారిని మళ్లించుకున్నాయని తెలిపారు. ఈ మొత్తం ఎపిసోడ్లో భారత నేవీ సన్నద్ధతను చూసి పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. పాకిస్తాన్ డీజీఎంఓ హాట్లైన్లో భారత డీజీఎంఓతో మాట్లాడి కాల్పుల విరమణ ప్రతిపాదన చేశారు. అందుకు భారత్ అంగీకరించింది. మరికొన్ని గంటల్లో కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుండడంతో కరాచీ పోర్టు లక్ష్యంగా భారత్ యాక్షన్లోకి దిగాలని డిసైడ్ అయితే ఆ వివరాలను పాకిస్తాన్కు అందించడమే లక్ష్యంగా చైనా నిఘా నౌకను రంగంలోకి దించిందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ కాపాడుకోవడం చైనాకు కూడా అత్యవసరం. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగమైన చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా నిర్మాణంలో ఉంది. ఈ ప్రాజెక్టుపై భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇది భారత సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తుందని భావిస్తోంది. సిపిఇసి విజయవంతంగా అమలు కావాలంటే పాకిస్తాన్లో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక బలం అవసరం. ఇది చైనాకు కీలకం. డాయాంగ్ ఈ హావ్ కదలికలు ఈ ప్రాజెక్టు భద్రత కోసం సమాచార సేకరణలో భాగంగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నౌక సేకరించిన సమాచారం పాకిస్తాన్లోని జివానీ, గ్వాదర్ లేదా జిబౌటి వంటి ప్రాంతాల్లో చైనా నిర్మించాలనుకుంటున్న సైనిక లాజిస్టిక్స్ బేస్కు ఉపయోగపడొచ్చు. అయితే చైనా వ్యూహాలు వర్కౌట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత నౌకాదళం అరేబియన్ సముద్రం, హిందూ మహాసముద్రంలో అత్యంత అప్రమత్తంగా ఉంది. చైనా నిఘా నౌక తోక జాడిస్తే నిమిషాల్లోనే దాని అంతు చూడటం ఖాయం. ఇదే సమయంలో ఇండియన్ నేవీ రహస్యాలను కనిపెట్టడం కూడా డ్రాగన్ నిఘా నౌక వల్ల కాదు. చైనా నిఘా నౌకల్లోనే టాప్లో ఉండే యువాన్ వాంగ్ 6, జియాంగ్ యాంగ్ హాంగ్ 03 వంటి నౌకలు కూడా ఆ పని చేయలేక చేతులెత్తేసాయి. సో చైనా డమ్మీ ఆయుధాల్లాగే డ్రాగన్ స్పై షిప్స్ కూడా డమ్మీగా మిగలడం ఖాయం. ఈ మొత్తం ఎపిసోడ్లో అసలు సిసల ఆట పాక్తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాతే మొదలవుతుంది.